2026 ఫిబ్రవరి 28 రాత్రి ఈ రహస్య ఎగిరే రెక్కల బాంబర్ ఇరాన్ అణుకేంద్రాలపై దాడి చేసి చరిత్ర సృష్టించింది. ఇదే B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్. 1970ల కోల్డ్ వార్ టెన్షన్ మధ్య నార్థ్రాప్ గ్రమ్మన్ ఈ B-2ని సోవియట్ రక్షణలను దాటేలా రూపొందించింది. 20 ఏళ్ల అభివృద్ధిలో 1000 మందికి పైగా ఇంజనీర్లు ఈ ప్రాజెక్టుపై పనిచేశారు. బడ్జెట్ కట్స్ వల్ల చివరకు కేవలం 21 B-2 బాంబర్లు మాత్రమే తయారయ్యాయి. B-2 బయట చర్మం కార్బన్ గ్రాఫైట్ కాంపోజిట్స్తో తయారై రేడార్ వేవ్స్ను అబ్జార్బ్ చేస్తుంది. అందుకే దీని రేడార్ క్రాస్ సెక్షన్ చిన్న పక్షి సైజు వరకు తగ్గుతుంది. వర్టికల్ టెయిల్ లేకుండా బ్లెండెడ్ వింగ్ డిజైన్తో B-2 నిర్మించబడింది. 172 అడుగుల వింగ్ స్పాన్తో ఈ డిజైన్ డ్రాగ్ తగ్గించి స్టెల్త్ పెంచుతుంది. 4 F-118 టర్బోఫాన్ ఇంజన్లు ఒక్కొక్కటి 17,300 పౌండ్ల థ్రస్ట్ ఇస్తాయి. బరీడ్ ఇన్లెట్సు మరియు డక్ట్స్ వల్ల రేడార్ మరియు శబ్దం రెండూ తగ్గుతాయి. క్వాడ్రపుల్ ఫ్లైబై వైర్ సిస్టమ్ మరియు హనీవెల్ కంప్యూటర్లు ఫ్లైట్ని కంట్రోల్ చేస్తాయి. GPS INS నావిగేషన్ 10 అడుగుల లోపు ఖచ్చితత్వంతో టార్గెట్ను గుర్తిస్తుంది. B-2లో 2 రొటేటరీ లాంచర్లుండి జేడామ్స్లు మరియు భారీ బంకర్ బస్టర్ బాంబులు తీసుకెళ్తాయి. 2026లో ప్రధానంగా GBU-57 MOP వంటి కన్వెన్షనల్ మ్యూనిషన్స్ ఉపయోగించారు. ఈ విమానాన్ని 2 క్రూ, పైలట్ మరియు మిషన్ కమాండర్ ఆపరేట్ చేస్తారు. B-2ని హై సెక్యూర్ ఫెసిలిటీస్లో 1,30,000 పార్ట్స్తో అసెంబుల్ చేస్తారు. రేడార్ టెస్టింగ్ కోసం ప్రత్యేక యానెకోయిక్ ఛాంబర్లు ఉపయోగిస్తారు. 2026 ముందు B-2లు ఇరాక్లో ఆపరేషన్ ఫ్రీడమ్లో అనేక స్ట్రైక్స్ చేశాయి. మిడ్ ఎయిర్ రిఫ్యూలింగ్తో ఇవి 44 గంటల నాన్ స్టాప్ మిషన్లు చేయగలవు. 2026 ప్రారంభంలో ఇరాన్ అణుప్రోగతి వల్ల US-ఇజ్రాయెల్ స్ట్రైక్ ప్లానింగ్ మొదలైంది. B-2ను డియాగో గార్సియా మరియు వైట్మెన్ బేసిల్లో ప్రీపొజిషన్ చేశారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో సెంట్రకామ్ B-2లను కీలకంగా ఉపయోగించింది. శాటిలైట్ ఇంటెలిజెన్స్తో 50కి పైగా ఇరాన్ టార్గెట్లు గుర్తించారు. ఫిబ్రవరి 27న వైట్మెన్ బేస్లో జేడామ్స్లు మరియు MOPలు లోడ్ చేశారు. KC-135 ట్యాంకర్లు అట్లాంటిక్ పైన రిఫ్యూలింగ్ కోసం సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి 28 ఉదయం మొదటి B-2 స్పిరిట్ ఆఫ్ మిజూరీ 18,000 మైళ్ల మిషన్కు బయల్దేరింది. ఇది ఇజ్రాయెల్ F-35లతో కోఆర్డినేట్ అయిన ఓపెనింగ్ స్ట్రైక్. B-2 40,000 అడుగుల ఎత్తులో 500 mph వేగంతో శత్రు గగనతలం చేరింది. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్సు ఇరాన్ రేడార్లను జామ్ చేశాయి. ఇరాన్ టైం ఉదయం 9 గంటలకు B-2 2 MOP బాంబులు ఫోర్డోపై డ్రాప్ చేసింది. సెంట్రిఫ్యూజ్ సదుపాయాలు కూలిపోయాయని సీస్మిక్ డేటా నిర్ధారించింది. స్ట్రైక్ తర్వాత సుప్రీం లీడర్ ఖమేనీ బంకర్లో మరణించాడని నివేదికలు తెలిపాయి. ఇరాన్ కమాండ్ సిస్టమ్ గందరగోళానికి గురైంది. తరువాత 3 B-2లు నటాంజ్ మరియు అరాక్ సదుపాయాలపై దాడి చేశాయి. 32 జేడామ్స్లు డ్రాప్ చేసి యురేనియం ప్రోగ్రాంను గణనీయంగా దెబ్బతీశాయి. మొదటి మిషన్ల తరువాత B-2లు 24 గంటల్లో మళ్లీ సిద్ధమయ్యాయి. స్టెల్త్ కోటింగ్ చెక్ చేసి కొత్త మ్యూనిషన్స్ రీలోడ్ చేశారు. మార్చ్ 2న టెలగాన్ 2 మిసైల్ కాంప్లెక్స్పై MOP బాంబులు వేశారు. ఇరాన్ బాలిస్టిక్ ఆర్సెనల్ దాదాపు 70% దెబ్బతింది. F-22 ర్యాప్టర్ల ఎస్కాట్తో B-2లు ఇజ్రాయెల్ F-15లతో కలిసి ఆపరేట్ చేశారు. లింక్ 16 ద్వారా రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేర్ చేశారు. ఇరాన్ 200కు పైగా మిసైళ్లు లాంచ్ చేసినా చాలా వాటిని థాడ్ అడ్డుకుంది. B-2 డేటా కొత్త లాంచ్ సైట్లు గుర్తించడంలో సహాయం చేసింది. మార్చ్ 5న బందర్ అబ్బాస్ ఆయిల్ సదుపాయాలపై ప్రిసిషన్ జేడామ్ దాడి జరిగింది. ఇరాన్ ఆయిల్ ఎగుమతులు దాదాపు 30% తగ్గాయి. 45 గంటల నాన్ స్టాప్ సార్టీలో ఈస్టర్న్ ఇరాన్ ప్రాక్సీ టార్గెట్లు దెబ్బతిన్నాయి. 6 సార్లు రిఫ్యూలింగ్ చేసి మల్టీఫ్రంట్ యుద్ధానికి దారితీసింది. ఇరాన్ జామింగ్ కారణంగా B-2లు ఇనర్షియల్ నావిగేషన్కి మారాయి. ఒక చిన్న ఇంజిన్ సమస్యను రెడెండెన్సీ సిస్టమ్ వెంటనే సాల్వ్ చేసింది. టొమహాక్ మిసైళ్లతో కలిసి ఒకే రాత్రిలో 20 టార్గెట్లు హిట్ చేశారు. IRGC హెడ్ క్వార్టర్స్ సహా కీలక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ మిసైల్ సామర్థ్యం 95% వరకు తగ్గిందని పెంటగాన్ తెలిపింది. B-2లు తరువాత సర్వేలెన్స్ మిషన్లకు మారాయి. తాజాగా తెహ్రాన్ సమీప మిసైల్ సైట్లపై మరిన్ని స్ట్రైక్స్ జరిగాయి. మొత్తం 1.2 లాక్ పౌండ్ల మ్యూనిషన్స్ డ్రాప్ చేశారు. B-2 దాడులు ఇరాన్ అణు ప్రోగ్రాంలు దాదాపు 70% వరకు ధ్వంసం చేశాయి. మిసైల్ ఫోర్సెస్ బలహీనపడి ప్రాక్సీలు వెనక్కి తగ్గాయి.
స్ట్రైక్స్ తరువాత ఆయిల్ ధరలు $110 బారెల్కు పెరిగాయి. యుఎన్ విమర్శించిన యుఎస్ దీన్ని సెల్ఫ్ డిఫెన్స్గా పేర్కొంది. ఈ యుద్ధంతో B2 బ్లాక్ 30 అప్గ్రేడ్స్లు ప్రూవ్ అయ్యాయి. ఇవి భవిష్యత్తులో వచ్చే B-21 రేడర్ అభివృద్ధికి ప్రేరణగా నిలిచాయి. క్రూలు 500 సేపటి మిషన్లు చేసినా ఎలాంటి విమాన నష్టం జరగలేదు. ప్రెసిషన్ స్ట్రైక్స్ కోసం వారికి మెడల్స్ అందించారు. ఈ యుద్ధంతో మిడిల్ ఈస్ట్ శక్తి సమీకరణ మారింది. స్టెల్త్ ఎయిర్ పవర్ ఆధునిక యుద్ధంలో ఎంత కీలకమో స్పష్టమైంది. B2 స్పిరిట్ కేవలం ఎగిరిన విమానం కాదు, యుద్ధ నియమాలను మార్చిన ఆయుధం. ఇంకా ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ F-35 స్టెల్త్ కిల్స్.